జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అభి, నానా, అభి, నానా, ఎలా ఉన్నారు నాన్న? నీకోసమే ఇంకా బ్రతికున్నానభి. బాగున్నావమ్మా వసు? బాగున్నాను మావయ్య. పిల్లలు బాగున్నారా? జయంతి, జయంతి, అభి వసు వచ్చారురా, తొందరగా రా. మీకు ముఖం చూపించాలంటేనే ఏదోలా ఉంది. అలా అనకండి అత్తయ్య. అవునభి, మీరు వెనక డోర్ నుంచి వచ్చారేంటి? నానా, అది నేను చెప్తానన్నయ్యా. వెళ్ళు. అత్తయ్య, నానా, అది ఫ్రంట్ డోర్ దగ్గర జనాలు ఎక్కువగా ఉన్నారు. కొద్దిగా ఇబ్బందిగా అనిపించి మొహమాట పడి వెనక నుంచి వచ్చారు అంతేనా? నువ్వు మహారాజు అభి. నువ్వు ఏ దారిలో నడిస్తే అదే రహదారి. నువ్వు ఏ గుమ్మంలోంచొస్తే అదే సింహద్వారం. ఈ విషయం తెలియక ఇందాక కొన్ని వీధి కుక్కలు అభిని చూసి మొరిగేలే అన్నయ్య. సూర్యుడిపై ఉమ్మేస్తే అది మన మొహం మీదే పడుతుందమ్మా. సూర్యుడికేమీ కాదు. మీరు చాలా అదృష్టవంతులండి. పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పించే పిల్లలున్న ఈ కాలంలో మీ పిల్లలు మీకు షష్ఠి పూర్తి చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి. ఇంతకీ మీకెంతమంది పిల్లలు? 2 పిల్లలు ఎమ్మెల్యే గారు. చిన్నబ్బాయి అఖిల్, కోడలు హారిక, పెద్దబ్బాయి భాస్కర్, కోడలు పావని. నమస్తే అండి. నమస్తే అండి. మాకిద్దరు కాదు, 3 పిల్లలు సార్.
మరి మీ మూడో అబ్బాయి ఎక్కడా? అభి, వసు, ఇలా రండి. వెళ్ళనా? రా అభి. వస్తున్నా నాన్న. మా అబ్బాయి అభిరామ్, కోడలు వసుంధర. నమస్కారం సార్. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. మీ ఇద్దరు అబ్బాయిలు ఒకలా, మూడో అబ్బాయి ఇంకోలా ఉన్నాడేంటి? అది వీడు వాళ్ళకి పెట్టిన భిక్ష. నానా, నేను వీళ్ళ కన్న కొడుకుని కాదు సార్. ఈయన తమ్ముడు కొడుకుని. గ్రేట్ రామ్మోహన్ గారు, మీ తమ్ముడు కొడుకును కూడా మీ సొంత కొడుకులా చూస్తున్నారంటే మీరు ఎంత గొప్పవాళ్ళో అర్థమవుతుంది. ఆ గొప్పతనం మా అభిదేనండి. గొప్పవాడు మహారాజు. మొహంలో ఆ తేజస్ కనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.